హలో అందరికీ నమస్కారం అండి. ఈ పొద్దు నేను అవియలు కొంచెము అలానే సాంబార్ చేయాలనుకుంటున్నాను. మలయాళీ స్టైల్లో అవియలు. ఈ వెజిటేబుల్ అండి ఇలా వచ్చాదండి. వెజిటేబుల్ ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఫ్లైట్లన్నీ చాలా ప్రాబ్లం కదండి. బాంబులు పడతా ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతా చాలా అన్నీ వచ్చేసి రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారండి. ఎందుకంటే ఫ్లైట్లు తిరిగేటప్పుడు నార్మల్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ పట్టిన వెజిటేబుల్ వచ్చేసి చాలా రేటుగానే, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చేటి వెజిటేబుల్ కదా, అందుకు. ఇప్పుడు చూడండి, ఇది మన ఇండియాలో వచ్చేసి దినార్ అంటే మన ఇండియాలో ఎంత డబ్బులండి, కోవిడ్ డబ్బు దినార్ అంటే. కానీ ఇవి వచ్చేసండి ఎంత రేటు ఉండదు. అదే మన ఇండియాలో ఆ డబ్బులు ఎత్తుకొని మనం ఇండియాలో రైతు బజారుకు పోతే ఎన్ని కూరగాయలు వచ్చాయండి. కానీ నాకెందుకంటే ఈ మాట చెప్పాలని అనిపించిందంటే, మా నాన్న కూడా ఒక రైతే అండి. మా నాయన వ్యవసాయం చేస్తాడు. పరం చెట్లు, అంటి చెట్లు ఇలాంటి వ్యవసాయం చేస్తాడు. అందుకు ధరలు లేనప్పుడు మా నాన్న ఎంత బాధపడతాడో. మా ఊర్లో చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ధరలు లేక ధర్నాలు చేయనిపోయి అలా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి మన పక్కన మన అమ్మే వాళ్ళు కూడా ధరలు లేక ఎంత బాధపడతారో. కానీ ఇక్కడ చూడు, ఇప్పుడైతే అండి ఎంత రేటు ఉన్నాయంటే, మనకు అవకాశం ఉంటే ఇండియా నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుండే అవకాశం ఉండు, కానీ అది కుదరదండి. చాలా రేట్లు ఎక్కువ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ఫ్లైట్లు బాగా మళ్ళీ ఈ యుద్ధాలన్నీ ఆగిపోయి మళ్ళా ఫ్లైట్లన్నీ బాగా తిరిగితే కానీ నార్మల్కి రాదు. చాలా అందరూ ఇబ్బంది పడుతున్నారండి. ఇది చూడండి, ఇలా ఒక అరటికాయ ఇవన్నీ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా. చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నారో, మీకు ఒక అర్థమవుతుంది ఏమేమి పెట్టుండారో వీటిల్లో. చూడండి, మీ ముందే నేను ఈ నైలోన్ అంతా నేను తీసేసినాను. పైన ఇట్ట కవర్ కట్టున్నారండి. ఇది నేను ఓపెన్ చేసినాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో దీంట్లో. ప్లేట్ తీసుకొని ప్లేట్లో నేను చూపిస్తానండి. చూడండి, రెండు వచ్చేసి కర్రీ లీవ్స్ అండి. దీని ప్రాసెస్ చూడండి. ఒక టమోటో, ఇది గుమ్మడికాయ ఉండదు కదండి, గుమ్మడికాయ మన ఇంటికాడ బూడిద గుమ్మడికాయ అదండి. అలానే సొరకాయ ఒక ముక్క కట్ చేసి ఇలా పెట్టినారండి, ప్యాక్ చేసినారు. చూడండి, ఈ కూస అంటారు అరబ్బీలో. ఈ రెండు పెట్టినారు. ఈ ఇక్కడ పండించేటివి కాబట్టే ఇక్కడ ప్యాక్ చేస్తారు. అవి ఇండియా నుంచి వెజిటేబుల్ వస్తాయి కదా, అవి తీసుకొని ఇక్కడ అంతా ప్యాక్ చేసి అమ్ముతారు. చూడండి, దీంట్లో అర్ధము అరటికాయ. అదే మన ఇండియాలో అయితే ఒక గెల తీసుకోవచ్చు. ఇది కూడా ఎంత ఇవన్నీ కలిపి రేట్ అండి. చూడండి, ఇది అర్థం కట్ చేసి ఈ పక్క. అలానే గుమ్మడికాయ, అలానే హాఫ్ క్యారెట్, అలానే ఒకటి వంకాయ, ఒక ఒనియన్, చూడండి హాఫ్ పొటాటో. ఇది ఏమి గడ్డ అండి, ఈ గడ్డ ఏదో పేరుంది అండి. ఇది ఒకటి. ఇది వచ్చేసి ఇది ఒక గడ్డ అండి. దీంట్లోకి నాకు ఒకటి పేరు సరిగా మలయాళంలో వచ్చేసి చైనా అంటారు. దీన్ని వచ్చేసి అదేమో పేరు అంటారండి. ఇది చూడండి, ఈ రెండుగా కట్ చేసినారు. బీట్రూట్ అండి, ఇలా కట్ చేసి పెట్టినారు. అలానే 3 బెండకాయలు, 4 బెండకాయలు. చూడండి, మునక్కాయలు వచ్చేసి మా ఊర్లో అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క చెట్టు ఉంటుందండి. చెట్లకు అన్ని మునక్కాయలే ఉంటాయండి. ఈడ ఈ 4 మునక్కాయలు కట్ చేసి పెట్టినారండి దీంట్లో. ఈ పచ్చిమిర్చి అండి, ఈ పచ్చిమిర్చి అండి. ఈ వచ్చేసి ఫైనల్ రేటు
ఎంతండి, నేను కాస్ట్ మీకు చెప్తానండి. ఇంకా ఈ అండి ఈ వెజిటేబుల్ వచ్చేసి ఎంత రేట్ అండి. ఇప్పుడు నేను వీటితో అవియలు అలానే సాంబార్కి 2 టైపు నేను చేయబోతున్నాను. మీకు చూపిస్తా ప్రాసెస్. ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ వెజిటేబుల్ అన్నీ. ఇప్పుడు నేను అవియలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా, నేను కొంచెం తీసి సాంబార్లో వేసుకున్నాను. కొంచెం ఇలా అవియలు చేసుకుంటున్నాను. అవియలు ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ చిన్నగా పొడుగుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా నేను ఆ అవియలకి కావాల్సినటువన్నీ నేను ఇలా కట్ చేసుకున్నాను. నేను అలానే ఒక 2 వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి కూడా నేను తీసుకున్నాను. దీంట్లోకి వెల్లుల్లి కట్ చేసి ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. అలానే వెజిటేబుల్ అన్నీ నేను ఇలా అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అన్ని వెజిటేబుల్, పొటాటో అన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక చట్టి పెట్టుకున్నాను. ఈ చట్లో వచ్చేసి ఈ వెజిటేబుల్ అన్నీ మనం వేసేద్దాము. ఇవన్నీ ఇలా వేసేసి అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఆల్రెడీ వెజిటేబుల్లో వాటర్ ఉంటుంది, కానీ కొంచెం నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి అలానే సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము. ఈ వెజిటేబుల్లో వచ్చేసి మనము కొంచెం టర్మరిక్ పొడి వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇది బాగా మనము కలుపుకొని మనం ఇంకా మూత పెట్టి కుక్ చేసుకోవడమే. బాగా కుక్ చేసుకున్నాము. ఇలా మూత పెట్టుకున్నాము. మూత పెట్టి ఇంకా కుక్ చేసుకోవడమే అండి. ఇది అవియల్ అంటారు, కేరళ స్టైలు. చూడండి, ఇలా కుక్ అయినాయి. ఇలా బాగా కుక్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ మనం చూద్దాము. ఇలా కుక్ అవ్వనండి. ఇప్పుడు వచ్చేసండి నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో వచ్చేసి మనం కొబ్బరి తురుము తీసుకున్నానండి. కొబ్బరి తురుము ఒక 2 గుప్పిట్లు మనము కొబ్బరి తురుము వేసుకుందాం ఈ మిక్సీ జార్లో. మనము ఇప్పుడు మీరు మీకు తెలియాలంటే ఒక కొబ్బరికాయ ఉండదు కదండి, ఒక కొబ్బరికాయ మనం తీసుకోవచ్చు. తీసి ఇలా మనము మిక్సీలో వేసి ఇప్పుడండి మనం కొద్దిగా సాజీరా వేసుకున్నాము. ఒక చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ వేసుకోండి సాజీరా వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఇది. అలానే కొంచెం ఒక పచ్చిమిర్చి కూడా నేను వేసుకుంటున్నానండి. కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకు ఒక పచ్చిమిర్చి కూడా వేసినాను. ఇప్పుడు మనం బాగా ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూడండి, నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇది మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం వచ్చేసి మనము ఇప్పుడు ముందుగా వెజిటేబుల్ మనం కుక్ చేసుకుంటున్నాం కదండి, ఇటు మూత పెట్టుకొని ఈ వెజిటేబుల్లో మనం వేసుకోవడమేను. మనం వచ్చేసండి ఇండియాలో వచ్చేసి మనము కూరగాయల మార్కెట్కి పోయినామంటే మాకు ఇంతకిస్తావా అంతకిస్తావా అని అడుగుతామండి. కానీ నాకు ఇప్పుడు కూరగాయల విలువ అనేది మనము వెజిటేబుల్ వేస్ట్ చేస్తే ఎంత ఇదో ఇప్పుడు నాకు అర్థమైందండి. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడి పండిస్తారో తెలుసు, కానీ మనము చాలామంది వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ కోవిడ్లో వచ్చేసి ఎంత కష్టపడుతున్నారంటే అండి, వెజిటేబుల్ రాక కొంతమంది రేట్లు ఎక్కువ, పచ్చిమిర్చి అన్ని రేటు ఎక్కువేనండి. అందుకు చాలా బాధేస్తుంది. మనం ఇంటికాడ ఇంతకి ఈ 20 రూపాయలకి 30 రూపాయలకి అంటాము, ఈడ అట్లేదండి, ఫిక్స్ రేట్ పెడతారు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. ఆడ కౌంటర్ కాడ ఎంత మనీ వేస్తారో బిల్లు అంత మనం తీసుకొని పోవాల్సిందేను, లేకుంటే పచ్చి ఉండాల్సిందే తీసుకోకుండా.
కూరగాయలు లేకుండా రైస్ తినాల్సిందేను. మనం బేరాలు ఆడేదానికి లేదు. మన ఇండియాలో ఈ మాదిరిగా గన వచ్చిందంటే రైతులు చాలా బాగా, అప్పుడు రైతులకు నిజమైన పండగ వచ్చాదండి. కూరగాయలు మన పొలాల్లో మంచి రేట్ వస్తే అదే అసలైన పండగ రైతుకండి. ఇక్కడ పాపం సాఫ్ట్వేర్ జాబులు చేసినా ఏం చేసినా కానీ వెజిటేబుల్ ఎంత రేట్ అనేది అంతే, సంపాదన కొద్దే అండి. మీకు ఈ మాటలు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్నానండి చెప్పాలని. ఈ మాదిరిగా ఈ వెజిటేబుల్ ఇవన్నీ చూసి మేము పోయి తీసుకునేటప్పుడు రేటు చూసి ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ ఉంటే కొన్నే తీసుకుంటాము, చూసి వాడుకుంటాము, వేస్ట్ చేయరు అట్టా. మన ఇండ్ల కాడ అంతా ఇండ్లలో పండే కూరగాయలేనండి. ఇక్కడ అన్నీ ఈ మాదిరిగా ఇలా మనము మొత్తం వేసుకొని మనం కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఇంకొంచెం కుక్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇలా కుక్ అయ్యేటప్పుడు మనము కోకోనట్ ఆయిల్ ఉండదు కదండి, అది మనం కొంచెం పైన వేసుకున్నాము ఇలా అండి. ఇదే అండి అవియలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, నేను చూపించిన కోకోనట్ పొడి అండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు వేసినాను. సాల్ట్ చాలా చక్కగా ఉండదండి, చాలా టేస్ట్గా ఉండదు. ఇప్పుడు మనం కొంచెం ఈ వాటర్ ఉండదు కదా, ఈ వాటర్ కూడా డ్రై చేసుకున్నాము. ఇంతే అండి అవియలు ఇలా ఉంటుంది. ఇది కేరళ స్టైల్ అవియల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, ఇలా రెడీ అయిపోయిందండి అవియలు. చాలా బాగా టేస్టీగా రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ మొత్తము. అంతే అండి. ఇప్పుడు నేను కొంచెం బాబుకి తీసుకుంటున్నానండి. ఇలా రైస్ లేకండి. మీకు నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి ఒకసారి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.